పిఎంసి ప్రేక్షకులకు ఆశీస్సులు. మానసబాధ స్వాగతం సుస్వాగతం. ఇలలోన విద్యలు ఎన్నియున్నను దుఃఖాన్ని బాపవు మనసా, దుఃఖము పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా. మరి ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాడు ఈ ఆధునికంలో. చాలామంది ఇంజనీరింగ్, డాక్టరు, లాయరు, రకరకాల కోర్సులు విద్య నేర్చుకొని చదువుతున్నాడు. అటువంటి విద్య వలన వృత్తికి ఉపయోగపడుతుంది, కానీ అంటే నువ్వు సంపాదనకు ఉపయోగపడే విద్య చదువుతున్నావు, కానీ అసలైన విద్య నేర్చుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ శ్లోకంలో. ఏంటి? భౌతికమైన విద్యలు నేర్చుకుంటున్నాడు మానవుడు. ఆ భౌతికమైన విద్యలు నీ మోక్ష మార్గానికి ఎందుకు పనికిరావు. డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లాయర్ కావచ్చు, బ్యాంకు ఎంప్లాయీస్ కావచ్చు, మనం చూసాం ఆయన కూడా భౌతిక విద్యలు అంటాం. అంటే నీ యొక్క సంసారాన్ని గడుపుకోవటానికి కానీ, నీ జీవితాన్ని గడుపుకోవటానికి కానీ ఉపయోగపడే విద్యలే మాత్రమే. కానీ ఇటువంటి విద్యలు ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? దుఃఖము పోగొట్టు మనస. ఈ విద్యలను కూడా నీకు దుఃఖానికి లోను కావటానికి ఉపయోగపడే విద్యలు అనమాట. మనం చదివే విద్యలను కూడా ఏ భౌతిక విద్యలు అంటే ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి ప్రపంచంలో. టెక్నాలజీ, ఇప్పుడు ఈ మధ్య కంప్యూటర్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, రకరకాల టెక్నాలజీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు అయ్యా అంటే కొంతవరకే నీకు ఉపయోగపడుతుంది. దుఃఖాన్ని బాపవు ఈ విద్యలన్నీ కూడా బాధల్ని పోగొట్టే విద్యలు మాత్రము కాదు. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టే విద్యను చదవాలి, దుఃఖాన్ని పోగొట్టే విద్యను చదవాలి, సుఖాన్ని పొందే విద్యను చదవాలి, మోక్షాన్ని పొందే విద్యను చదవాలి, తర్వాత పుణ్యమార్గంలో పయనించాలని చదివే విద్యను చదవాలి. చదువురాని చదువు చదవాలంటాడు. చదువురాని చదువు చదవాలంటే ఏంటి? ఇక్కడ నీకు ఏదైతే ఈ జీవితం ప్రజెంట్ అంటే ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలంలో జీవించే విద్యలు కాకుండా భవిష్యత్తులో అంటే నువ్వు భవిష్యత్తు అంటే ఏంటి? ఇక్కడ నువ్వు మోక్ష మార్గాన్ని పయనించే భవిష్యత్తు విద్యలు చదవాలి. ఆ విద్యలు ఏంటంటే భగవంతునికి సంబంధించిన విద్యలు, భగవంతుని యొక్క సంబంధించిన విద్యలు. అంటే మనం ఇప్పటివరకు కూడా ఏంటంటే ప్రతి మానవుడు కూడా తన వ్యక్తిగత జీవితం కోసము, సంపాదన కోసము, తర్వాత బాగా ఉన్న స్థాయి ఎదగటానికి కోసం చదివే విద్యలు మాత్రమే చదువుతున్నాము. చదవరాని చదువు చదవాలి. చదవరాని చదువు అంటే ఏంటి? భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకునే చదువు, భగవంతుని యొక్క సంపూర్ణంగా భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకునే విద్యను నేర్చుకోవాలి గురుముఖంగా. నీకు ఆ విద్య ఎవరైతే చెబుతారా అంటే గురువు చెబుతాడు. అందుకని గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని ఒక ఉన్న స్థాయిలో పెట్టారు. బ్రహ్మతో పోల్చారు, శివుడితో పోల్చాడు, విష్ణువుతో పోల్చారు. తర్వాతే దేవుడు, గురువు తర్వాతే భగవంతుని 4వ స్థానంలో పెట్టారనమాట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో గురువుని ఎందుకు పోల్చారా అంటే సాక్షాత్తు భగవంతుడి జ్ఞానం ఎవరికీ తెలియదు కాబట్టి అటువంటి భగవంతుని జ్ఞానాన్ని గురువే తెలియజేస్తాడు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి కూడా గురువుకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ గురుస్థానంలో మన కుటుంబ వ్యవస్థలో అయితే మొదటి స్థానం తల్లి, 2వ స్థానం తండ్రి, 3వ స్థానము చదువు చెప్పే గురువులు అనమాట. కాబట్టి ఇటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని చదువురాని చదువు అంటే ఇక్కడ మనం చదివే చదువులన్నీ కూడా వ్యర్థమని కాదు, ఇక్కడ మన జీవితానికి మాత్రం ఉపయోగపడతాయి. జీవించడానికి, అనుభవించడానికి, తర్వాత సంపాదన కొరకు, భౌతిక సుఖాల కొరకు, భౌతిక జీవనం కొరకు ఈ విద్య ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి విద్య చదివిన మన వరకే పరిమితమవుతుంది. కానీ అలా కాకుండా గురువు ద్వారా, గురుముఖం ద్వారా మంచి మన సనాతన ధర్మాలు చెప్పబడింది. అనేక పురాణాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, మరి వేదాలు ఉన్నాయి. మనకు 4 వేదాలు ఉన్నాయి అన్నమాట. ఆ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, తర్వాత మహాత్ములంతా కూడా మంచి మనకి సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈ భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏకైక గ్రంథము భగవద్గీత. ఆ భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి మానవుడు భగవద్గీత చదివినట్లయితే దాంట్లో అనేక చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ముందు తర్వాత విషాద యోగంతో 18 అధ్యాయాలతో 707 పద్యాలు, ఈ 18 అధ్యాయాల్లో భగవద్గీతలు ఉంటాయి. భగవద్గీత మంచి ఉన్న గ్రంథాలకెల్లా ఉత్తమమైన గ్రంథము. అటువంటి గ్రంథం కనుక చదవగలిగితే భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనము అందులో కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, విషాద యోగం ఉంది. అన్నీ మంచి మరి యోగాలు కలిగిన భగవద్గీత కనుక మానవుడు చదివినట్లయితే అదే చదువురాని చదువు అంటే. తర్వాత ఇంకా టైం ఉంటే వేదాలు చదవచ్చు, తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. మానవ జీవితంలో ఎలా ఉండాలి, గత జన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, మానవ జీవుడు చనిపోయిన తర్వాత ఏంటనేది ఉపనిషత్తులో చక్కగా మనకి మహాత్ములు వివరించున్నారు. తర్వాత పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. తర్వాత భగవద్గీతతో పాటు రామాయణ మహాభారత గ్రంథాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో మనకి సనాతన ధర్మంలో అనేక మహాత్ములు జీవించి భూమి మీద మనకి జ్ఞాన సంపదని అంటే చదవరాని చదువు అన్నానే ఈ చదవాలన్నమాట.
మిగతా ఆ చదువుతో పాటు, ఆ విజ్ఞానంతో పాటు, ఆ పుస్తకాలు భౌతిక పుస్తకాలతో పాటు, భౌతిక విజ్ఞానంతో పాటు భక్తి జ్ఞానాన్ని నువ్వు చదవాలి. ఈ భక్తి జ్ఞానం అంటే ఏంటి? ఉదాహరణకు చెప్పే ఈ గ్రంథాలు ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, తర్వాత వేదాలు కావచ్చు, అష్టాదశ పురాణాలు కావచ్చు, రామాయణ మహాభారత గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు చదువుకుంటూ పోతుంటే నీకు మంచి దుఃఖాన్ని పోగొట్టే జ్ఞానం అనేది లభిస్తుంది. ఆ విజ్ఞానంతో, ఆ జ్ఞానంతో నువ్వు భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని గనక నీ మనసులో మనసా వాచా కర్మన ఆ జ్ఞానాన్ని మొత్తం మనసులో మదించినట్లయితే, మనసు ద్వారా మదించినట్లయితే నువ్వు చక్కగా ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ కూడా తొలగిపోవడానికి కారణమవుతుంది. మానవుడు పుట్టుకతోనే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే పుడుతూ ఏడుస్తాడనమాట. అక్కడి నుంచే నీకు విషాదము దుఃఖము స్టార్ట్ అవుతుంది అన్నాడు. మానవజనం పుట్టుకతోనే మనకి దుఃఖంతో పుడతాం కాబట్టి అవి నీకు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. అటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి వేద జ్ఞానం అంటే భగవంతుని యొక్క జ్ఞానాన్ని గురుముఖంగా తెలుసుకొని ఆ జ్ఞానంలో కనుక నువ్వు పయనించినట్టయితే భక్తి జ్ఞానం అనేది భక్తి మార్గం, భక్తికి ముక్తికి మార్గం అన్నమాట. అటువంటి ముక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని కనుక నువ్వు పయనించినట్టయితే ఈ దుఃఖాన్ని, బాధల్ని జయించి ముందుకి పయనిస్తావని చెప్పడం జరుగుతుందన్నమాట. పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోలోనే కలదుమోయి మనసా, బాహ్య దృష్టిని వదిలి లోన దృష్టిని ఒడిసి ఆనందం ఉందోయి మనసా. పరిపూర్ణమైనట్టి ఆనందము, పరిపూర్ణమైన ఆనందమంతయు లోలోనే కలదుమోయి మనసా, బాహ్య దృష్టిని అందలి దృష్టిని పడిసి ఆనందం ఉంది మనసా. దృష్టి అంటున్నాడు ఇక్కడ. పరిపూర్ణమైన ఆనందం అంతయు లోలోనే కలదు మనసా. పరిపూర్ణమైనట్టి ఆనందము, బాహ్యము, అంతరము. ఇక్కడ రెండు చెబుతున్నాడు మానవ జీవితంలో. బాహ్య దృష్టి ప్లస్ అంతర్దృష్టి. బాహ్య దృష్టి అంటే ఏంటి? ప్రకృతిలో, ప్రపంచంలో మొత్తం భగవంతుడు ఎంతో సృష్టించాడు. ప్రకృతిలో జంతువులు కానీ, జీవ సంపద కానీ, ప్రకృతిని కానీ, సముద్రాలు, నదులు, మానవ జీవితంతో జంతువులు 8,00,000 జీవరాశుల్ని ప్రకృతిమయంగా అదంతా కూడా బాహ్య దృష్టిలో చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అబ్బా, భౌతిక సృష్టిలో భగవంతుడు ఎన్ని దృశ్యాలు, ఎన్ని పర్వతాలు ఏంది, సముద్రాలు ఏంది, నదులేంది, చెట్లేంది, పుట్లేంది, ప్రకృతి చూస్తే మనకు మైమర్చిపోతుంటాం. హిమాలయ పర్వతాలు పోతే ఎంత చక్కగా ఉంటుంది, ఊటీ, కొడైకెనాల్, ఇటువంటి ప్రకృతి అంతా కూడా ఆస్వాదిస్తుంటే మానవుడు అబ్బా ఇదే స్వర్గము, ఇదే అనుకుంటాడు, ఇదే మంచి అని ఆలోచన చేస్తుంటాడు మనసు ద్వారా. బాహ్య దృష్టి, అంతర్దృష్టి. బాహ్యానికి సంబంధించిన ఏ దృశ్యమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది శాశ్వతమైనది కాదు. దాంట్లో తాత్కాలికమైన ఆనందం మాత్రమే మనకు దొరుకుతుంది. పర్మనెంట్ అంటే పూర్తి ఆనందం అనేది దొరకదు. కాబట్టి బాహ్య దృష్టి, అంతర్దృష్టి. బాహ్య దృష్టిలో చూసేది, బయట కనిపించే ప్రపంచంలో ఏది కనిపించేది మొత్తం కూడా ఎప్పుడైనా నాశనం పొందాల్సిందే. అది శాశ్వతమైనది కాదని తెలుసుకో మానవా. ఓ మనసా, ఇక్కడ మనసు చెబుతూ ఉంది ప్రతిది కూడా. ఈ మానస బోధలో మనసు అనేదే మాట్లాడుతుంది, మనసు అనేది చెబుతుంది ఇక్కడ. కాబట్టి ఈ మనసు అనేది రకరకాలుగా నిన్ను పయనిస్తూ ఉంటుంది కాబట్టి, వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఈ బాహ్య దృష్టిని వదలమంటున్నాడు. బాహ్య దృష్టి వదిలేసి బాహ్యంలో కనిపించేదంతా కూడా భ్రమ, మాయ. అది నువ్వు నిజమనుకుంటున్నావు. ఈ ప్రకృతి మొత్తం కూడా ఇది నిజమైంది, శాశ్వతమైంది అనుకుంటే అది నువ్వు భ్రమలో పడినట్టే. రజ్జు సర్పంలాగా రాత్రిపూట మానవుడు నడుస్తూ ఉంటాడు, టార్చ్ లేకుండా చీకట్లో నడుస్తూ ఉంటే కొంత దూరంలో రోడ్డు మీద ఒక తాడు ఉంటుంది. ఆ తాడుని దగ్గర పోయిందాకా దూరం గురించి చూస్తాడు ఈ మానవుడు. అమ్మ అక్కడ పాము ఉందేమో, ఆ కళ్ళకి ఆ చీకట్లో పాములా కనపడుతుందన్నమాట ఆ మానవుడికి. దగ్గర పోయి చీకటిగా లైట్ వేసిన దాకా అది తాడని తెలియదు, రజ్జు సర్పం అంటారు. అంటే ఇక్కడ తాడే పాములాగా భ్రమిస్తున్నాడు మానవుడు. ఇక్కడ రజ్జు సర్పంలాగా మానవుడు అయితే భ్రమిస్తున్నాడో ఈ ప్రకృతిలో కనపడేదాన్ని కూడా భ్రమ అని తెలుసుకో. భ్రమ 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 అట్లనే మాయ. ఈ మానవ జీవితం మొత్తం కూడా భౌతిక దృష్టితో చూసినప్పుడు మొత్తం కూడా మానవుడు ఏమనుకుంటాడు, అబ్బా ఇదే స్వర్గము, ఇదే మంచిగా ఉంది జీవితము. ఈ సంసారం కావచ్చు, బయట ప్రకృతి కావచ్చు, సంపదలు కావచ్చు, ఇవన్నీ కూడా భౌతిక దృష్టితో చూసినప్పుడు అవన్నీ కూడా నిరర్ధకమని చెబుతున్నాడు. నిజమైనది ఏ దృష్టి ఏంటంటే అంతర్దృష్టి. అంతర్దృష్టి ద్వారా లోపలికి వెళ్ళి మనసా వాచా కర్మన అది గమనించమంటున్నాడు. బాహ్య దృష్టి కన్నా కూడా అంతర్దృష్టి చాలా ముఖ్యమైనది చెబుతున్నాడు ఇక్కడ. అందుకని బాహ్య దృష్టిని వదిలి లోన దృష్టిని పడేసి ఆనందం ఉంది మనసా. భౌతిక దృష్టిలో దొరకదు ఆనందం నీకు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని అనుభవించినా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని సంపదలు సంపాదించినా, ప్రకృతి ఆస్వాదించినా, ఏది చేసినా కూడా, ప్రపంచం మొత్తం తిరిగినా కూడా మళ్ళీ దుఃఖానికి లోనవుతూ ఉంటాం. కాబట్టి అంతర్దృష్టి ద్వారా సంతోషాన్ని పొందమంటున్నాడు. అంతర్దృష్టి ద్వారా ఆనందాన్ని అనుభవించమని చెబుతున్నాడు. అంతర్దృష్టి ద్వారా మనం ఆనందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? మనసుని అంతర్ముఖంగా ప్రయాణింపచేయాలి. అంతర్ముఖంగా ప్రయాణించేయాలంటే ఏం చేయాలి మనము? అది ఒక్క ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది.
ఎవరైతే నిరంతరము మనసుని అంతర్ముఖంగా ప్రయాణించేస్తూ మనసా వాచా కర్మన ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి భౌతిక ఒత్తిడికి గురి కాకుండా స్థిరాసనాలు కూర్చొని ధ్యానం ద్వారా కళ్ళు మూసుకొని మన మనసుని అంతర్ముఖంగా లోపలికి పయనింపజేస్తే అక్కడ సిద్ధ సమాధి స్థితికి పోయిన తర్వాత నిర్వికల్ప సమాధి, సిద్ధ సమాధి అంటాం. అటువంటి సిద్ధ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత మంచి ఆనందానుభూతిని పొందుతావు. ఎందుకు ఆనందానుభూతిని పొందుతావు అంటే అక్కడ నీకు ప్రపంచం మొత్తం కూడా శూన్యం చేసుకుంటావు. ఈ భౌతిక దృష్టి మొత్తం శూన్యమైపోయి అంతర్దృష్టి ద్వారా నువ్వు ఏదైతే చూడాలనుకున్నావో అటువంటి అంతర్దృష్టి ద్వారా నువ్వు మంచి అక్కడ ఈ ప్రకృతి కంటే కూడా, స్వర్గానికంటే కూడా అన్నీ కూడా అక్కడ అంతర్దృష్టిలో భగవంతుని యొక్క దృష్టి, భగవంతుడు ఎలా ఉంటాడు లేదా భగవంతుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, యద్భావే తద్భవతే అనేది ఆ దృష్టితో కనుక, అంతర్ముఖ దృష్టితో కనుక నువ్వు ధ్యానం ద్వారా పయనించి చేసి చూసినట్లయితే నీకు అక్కడ ఆనందమైన అనుభూతిని పొందడానికి అవకాశం ఉంది. బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు తాత్కాలిక అనుభూతి ఆనందం మాత్రమే పొందుతావు. అది దుఃఖానికి కారణమవుతుంది. బాహ్య ప్రపంచం కూడా ఎప్పుడు కూడా దుఃఖానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. కానీ అంతర్దృష్టి ప్రయాణించినప్పుడు ధ్యానం ద్వారా ఆనందానుభూతి పొందడానికి నువ్వు ముందుకు వెళ్ళటానికి చాలా అవకాశము ఉంటుందని ఇక్కడ చెబుతున్నాడు. అందువల్ల అంతర్దృష్టి, బాహ్య దృష్టి ఈ రెండులో ఏది గొప్పదయ్యా, ఏది మంచిదయ్యా అంటే నీకు బాహ్య దృష్టి కన్నా కూడా అంతర్దృష్టి చాలా మంచిదని మనము చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ మనస్సు అనేది నీకు చెబుతూ ఉందన్నమాట. విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుతున్నది ఆశ మనస, వైరాగ్యము భూని విషయాలను వరికట్టి ఆత్మానుభవం ముందు మనస. విషయ భోగాలు అనుభవించిన కొలది పెరుగుతున్నది ఆశ మనస. తర్వాత ఏం చెబుతున్నాడు? వైరాగ్యమును పోని విషయాలను పరికట్టి, వైరాగ్యము విషయాలను అరికట్టి ఆత్మానుభవం ముందు మనస. ఇక్కడ విషయ భోగాలు అంటే ఏందో తెలుసుకోవాలి మనం. ముఖ్యంగా విషయ భోగాలు, విషయం భోగాలు, భోగాలు అంటే తెలుసు కదా మనకి. ఒక లగ్జరీ కారు కొంటే భోగము, నేను మంచి కారులో ప్రయాణిస్తున్నా, లేదా మంచి ఇల్లు కట్టుకున్నాను, లేదా బాగా ఆస్తులు సంపాదించుకున్నాను, పొలాలు కొన్నాను, తర్వాత బిల్డింగ్స్ కట్టాను, వ్యాపారం చేస్తున్నాను, బిజినెస్ వస్తుంది, ఇవన్నీ కూడా విషయభోగాల కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా విషయభోగాల్లో నేను లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాను, బాగా నాకు డబ్బులు బాగా ధనం మూలం జగత్తని డబ్బులు బాగా చేతి నిండా ఉన్నాయి, నేను మళ్ళీ వెళ్ళి మా ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తూ తర్వాత ఫంక్షన్లకి వాటికి బాగా ఖర్చు పెడుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా విషయభోగాల కిందకి వస్తాయి. నువ్వు విషయభోగాలు ఎంత అనుభవించినా కూడా మళ్ళీ అనుభవించాలని మనసు కోరిక ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. విషయభోగాలకు అనేది ఒక పరిమితి లేదండి. విషయభోగాలకు ఒక పరిమితి లేదు. విషయభోగాలు ఎప్పుడు కూడా నిరంతరము ఆ భోగాలు పెంచుకుంటూ పోతుంటాడు మానవుడు. కాబట్టి విషయభోగాలు అనేది ఎప్పుడు కూడా పరిమితానికి కావనమాట. అనుభవించే కొంత ఇంకా అనుభవించాలి. కోరికలే గుర్రాలు అయితే మానవుడు ఈ ఆధునికంలో ఇంకా చెప్పాలంటే ప్రాచీన కాలం నుంచి కూడా మానవుడు ఆధునికంలో విషయభోగాల కోసమే పరితపిస్తూ ఉన్నాడు. నిరంతరము కష్టపడుతున్నాడు. ఉదయం లేచి రాత్రి నిద్రపోయిన దాకా విషయభోగాలు అంటే పరిగెత్తి ఆ విషయభోగాలను అనుభవించడానికి మరి డబ్బు ఉండాలి. ధనం మూలం జగత్. ఆ సంపాదన కోసము రకరకాలుగా నిరంతరము మరి భార్యాబిడ్డలు కూడా కొంతమంది దూరంగా పెట్టేసి ఈ పరిగెత్తుతూ ఉన్నాడు విషయభోగాల కోసము. మరి పరిగెత్తి ఎంత అనుభవించినా కూడా చివరికి అక్కడ దుఃఖము కానీ చేదే మిగులుతుంది. మనము ఉదాహరణకి ఒక వ్యక్తికి స్వీట్ అంటే బాగా ఇష్టం. ఒక లడ్డు తింటాడు, 2 లడ్డు తింటాడు, 3 లడ్డు తింటాడు. ఓ 10 తింటే ఆ స్వీట్ మీదే వ్యతిరేకత వస్తుంది అనమాట. ఆ తీపిదనం మీదే వ్యతిరేకత వచ్చి మళ్ళీ హాట్ తినాలనుకుంటాడు, అంటే కారాన్ని తినాలనిపిస్తుంది అనమాట. అట్టనే తీపి చేదు అన్నీ కూడా జంట పదాలు. తీపి చేదు, సుఖము దుఃఖము పక్కపక్కన మైనస్ ప్లస్. జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి పక్కపక్కన ఉంటాయి. ఏది చూసినా కూడా జంట పదాలు. తీపి చేదు, దుఃఖము బాధ, అట్లా స్వీటు కారము, ఇట్లా రకరకాలుగా జంట పదాలు మనకు కనపడుతుంటాయి. ఈ విషయభోగాలు కూడా దాని కిందకి వస్తాయి. కాబట్టి విషయభోగాలకి మనము సాధ్యమైనంత వరకు అనుభవిస్తూ ఉన్నా కూడా భౌతికంగా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే విషయభోగాలు నీ జీవితం మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది, కానీ దానికి ఉపయోగం లేదు, వ్యర్థం. మనం ఎన్ని చూస్తున్నాం, మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎన్నో పార్టీలు చేస్తుంటారు, ఫంక్షన్లు చేస్తుంటారు, ఆనందపడుతుంటారు, మళ్ళీ కాసేపటికే దుఃఖపడతాడు. మరి అంత ఖర్చు పెట్టి మనం చేసిన కార్యక్రమాలను కూడా మళ్ళీ కొద్ది క్షణంలో నువ్వు అనుకున్న పని జరగకపోతే మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతావు. అనుకున్న పని జరిగితేమో ఆనందము మానవుడు, అనుకోని పని జరగకపోతే బాధపడుతూ ఉంటాడు. మరి ఈ భౌతిక విషయాలన్నీ కూడా ఏం చెబుతున్నాడంటే విషయభోగాలన్నీ కూడా అనుభవించగలదు పెరుగుతున్నది ఆశ మనసు. ఆశ ఇక్కడ మనకి మనస్సు ప్రధానము. మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తుంది. ఆలోచనలకి కారణం ఏంటి? ఎక్కువ ఆలోచన ఎందుకు వస్తాయి? కోరికల కారణం. ఈ మూడిటికి కారణం బేసు ఆశ అనమాట. మనిషి ఆశాజీవి. ఆశ లేకపోతే మానవుడు జీవించజాలడు ఈ భూమి మీద.
ఉదాహరణకి మనము యువకుడు అద్దం ముందు నిలబడి నేను హీరో అనుకుంటాడు. మహేష్ బాబో, చిరంజీవి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అనుకొని హీరో అనుకుంటేనే అక్కడ ఆశ అనమాట. మానసి ఆశాజీవి. అట్లానే స్త్రీ మాతృమూర్తి కూడా హీరోయిన్ అనుకొని నేను అందంగా ఉన్నాను అనుకుంటేనే ఆమె జీవించగలదు. కాబట్టి ఇక్కడ ఆశ అనేది చాలా బలంగా ఉంటుంది మానవ జీవితంలో. ఆశ లేకపోతే మనిషి జీవించగలడు. ప్రతి మానవుడు కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు ఉదాహరణకి ఆ మానవుడు ఏమనుకుంటాడంటే నేను ఒక ఇంత పెట్టుబడి పెట్టాను, ₹1,00,000 పెట్టుబడి 10,00,000 వస్తుందని ఆశతో పెడతాడు పెట్టుబడి. నీ అదృష్టం బాగుంటే ఆ బిజినెస్ వ్యాపారం చెప్పి 10,00,000 సంపాదించగలవు. అదే నీ అదృష్టం బాగితే అది నిరాశ అయిపోతుంది. ఆశ, నిరాశ. ఇక్కడ కూడా 2 పదాలు ఆశ, నిరాశ. ప్రతి పక్కన ప్లస్ మైనస్ లాగా ప్రతి దాని కింద ఇంకో పదము నెగిటివ్ పాజిటివ్. అంటే నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంటి? మంచి ఆలోచనతో పయనిస్తే నీ మనసు ప్రశాంతంగా ఉండదు. నెగిటివ్ ఆలోచన ప్రతి మానవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక పని చేసేప్పుడు ఇది అవుతుందా కాదా అని ఆలోచన చేస్తుంటాడు. కానీ అవుతుందనే ఎందుకని ముందుకెళ్ళాలి. అవుతుందనే నువ్వు పాజిటివ్ ఆలోచనతోటి అంటే అనుకూలమైన ఆలోచనతోటి ముందుకు స్టెప్ వేయాలి, ముందుకు పయనించాలి. కాదు నెగిటివ్ ఆలోచనలు, ఇది కాదు కాదు అని కూడా ఏ పని కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు ఆశాజీవి. ప్రతి మానవుడు అటు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రకృతిలో ఈ భూమి మీద ఆశతో జీవిస్తూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని బాధలు, ఓ రైతు ఉన్నాడు, పంటలు వేస్తూ ఉంటాడు. ఆ పంటలు తుఫాను వచ్చి కొట్టుకొని పోతాయి. ఆయన కూడా మళ్ళీ మరు సంవత్సరం కూడా పంటలు వేస్తాడు. పంటలు వేయకుండా ఉండడు కదా. ఎందుకంటే ఈసారైనా పంట బాగా దిగుబడి జరుగుతుంది, బాగా డబ్బులు సంపాదించగలని ఆశతోటి అక్కడ మళ్ళీ పంట వేయడానికి రైతు ముందుకు వస్తాడు. అట్లనే వ్యాపారస్తులు ఈ సంవత్సరం కొంత పెట్టుబడి పెడతారు కొన్ని వ్యాపారాల మీద. ఒక్కోసారి నష్టాలు రావచ్చు. అంతటితోనే వ్యాపారం మానేయరు కదా వ్యాపారస్తులు. మళ్ళీ వచ్చే సంవత్సరము కొత్త ఆశతోటి వచ్చే సంవత్సరం నాకు లాభాలు వస్తాయని లాభాలతోటి అక్కడ వ్యాపారాలు చేయడం మొదలు పెడుతుంది. అట్లా అన్ని రంగాల్లో కూడా ఆశ, నిరాశ అనేది ఉంటుంది. ఈ ఆశతోటే మానవుడు ప్రతి పని కూడా ముందుకి అడుగు వేస్తూ ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు. ఆశతోనే జీవిస్తాడు. ఆశ లేకపోతే మానవుడు ఈ భూమి మీద జీవించజాలలేడు. ఆశ అనేది చాలా బలమైందనమాట. ఆ బలమైన ఆశనే మానవ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏ రంగం చూసుకున్నా కూడా లాభం వచ్చినా నష్టం వచ్చినా కొంతమంది లాభాలు వస్తాయి. అదృష్టం ప్రకారము పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు వస్తుంటాయి. అతను ఇంకా ఆశతోటి ఇంకా ఏం చేస్తాడు? ఇంకొద్దిగా పెట్టుబడి పెట్టి వచ్చే సంవత్సరం ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లానే మిగతా రంగాల్లో కూడా కొంతమంది పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. కానీ అంతటితోని ఆ వ్యాపారాలు, కాంట్రాక్ట్ పనులు కానీ కూడా మొత్తం కూడా ఆపకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా పెడితే వస్తుందని లాభాలని ఆశతోటి ముందుకి అన్ని రంగాలకి దూసుకొని వెళ్తూ ఉంటారు మానవుడు. కాబట్టి అటువంటి ఆశని మనిషిని ముందుకు పయనిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వైరాగ్యము అనే విషయం కట్టి ఆత్మానుబంధం మనసు. వైరాగ్యము అనుకుంటారు. ఇప్పుడు ఒక కుటుంబం జీవిస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని అన్ని ఆనందంగా జీవిస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అదే అన్ని కష్టాలు వచ్చినాయనుకో, ఎందుకురా ఈ సంసార బంధాలు నాయన, భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావు, అసలు ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను, ఇన్ని కష్టాలా నాకు జీవితంలోని. అప్పుడు నీకు ఎప్పుడైతే మానవుడికి కష్టం మీద అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుందో అప్పుడు వైరాగ్యం పెరుగుతుంది. వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ అన్నీ వదిలేసి అప్పుడప్పుడు మా స్నేహితులు కూడా అంటుంటారు, స్వామి ఏంటి ఈ బాధలు కష్టాలు, ఎక్కడైనా హిమాలయ పర్వతాలు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను, ఈ భవబంధాలను వదిలేస్తాను, ఈ సంసార బంధాలను వదిలేస్తాను, నేను ఏక్ నిరంజన్ ఒక్కనే వెళ్ళి అక్కడ అడవిలో కూర్చొని లేదా ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళేసి ప్రశాంతంగా జీవిస్తానని అనుకోవటమే వైరాగ్యం. వైరాగ్యం ఎప్పుడు కలిగితే ఏ మానవుడికైనా బాగా వ్యాపారాలు నష్టాలు వచ్చినా సరే, తర్వాత వ్యాపార రంగంలో నష్టాలు వచ్చినా సరే, వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చినా సరే, రైతుకు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, అనేక కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు పాపం మానవుడు. ఈ అనుభవించి చివరికి విరక్తి కలుగుతుందన్నమాట. జీవితం మీదే విరక్తి కలిగిద్ది. నేను ఇక్కడ ఒక సందేశం ఇస్తున్నాను. ఏ యువత అయినా కూడా, మానవుడైనా కూడా విరక్తి కలిగినప్పుడు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండి భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎందుకంటే జీవితము వ్యర్థం చేసుకోవటానికి కాదు, జీవితము జీవించడానికి అనమాట. జీవితం జీవించడానికి భగవంతుడి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నేను ఒక సందేశం ఇస్తున్నాను. దయచేసి యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, వ్యాపారంలో నష్టపోయినా, లేదా వ్యవసాయంలో నష్టపోయినా, దయచేసి ఆత్మహత్య జీవిత పరిష్కార మార్గం కాదు. ఇంకా మనం ధైర్యంగా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు స్టెప్ వేసి అది తేల్చుకోవాలన్నమాట. బాగా ధైర్యంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు మానవ ధైర్యంగా ఉండాలి, కుంగిపోకూడదు. మానసికంగా నువ్వు ధైర్యంగా ఉంటే ఏదైనా విజయం సాధిస్తావు అనమాట. అధైర్యపడ్డావు అనుకో, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రతి మానవుడు కూడా నీ మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఏ రంగంలోనైనా ముందుకు దూసుకుపోతావు. అప్పుడు నీకు వైరాగ్యం రాదు.
కానీ నువ్వు డీలా పడ్డావు అనుకో, ప్రతిదీ కూడా నెగెటివ్ చూసావు అనుకో, నెగెటివ్ ఆలోచనలతోటి నేను ఏది చేసినా కలిసి రావట్లేదు, నేను ఏది చేసినా వ్యాపారాలు లాభాలు రావట్లేదు, నేను ముందు అడుగేసిన 4 అడుగులకు పోతుందనేది చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి దీని ఇక్కడ వైరాగ్యము, ఎక్కువ కష్టాలు అనిపించినా, ఎక్కువ బాధలు అనిపించినా మనకి మానవ జీవితంలో వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యాన్ని ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, వైరాగ్యమును పోని విషయమును అరికట్టి ఆత్మానందం మన మనసు. కాబట్టి ఇక్కడ వైరాగ్యం కూడా కావాలి. అంటే పూర్తిగా వైరాగ్యంలో పోకుండా అనుభవించే కష్టాలు కానీ, బాధలు కానీ, సుఖాలన్నిటి కూడా అతీతంగా నువ్వు పక్కన పెట్టి ఆత్మానుభూతి చెందాలి. ఆత్మానుభూతి పొందినప్పుడే నీకు సుఖం వస్తుంది. ఆత్మానుభూతి అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నువ్వు ఈ కష్టాలకి అతీతంగా, బాధలకు అతీతంగా, ఈ సంసార జీవితానికి అతీతంగా అంటినట్టు ఉండి అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి ఆ గురువుగారు చెప్పినట్లు ఆ మార్గంలో కనుక పయనించినట్లయితే మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటావో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టపోయినా కూడా, ఎంత విరక్తి కలిగినా కూడా జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఈ ఆత్మానుభూతి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ధైర్యం కోసం ఆత్మానుభూతి ఉపయోగపడుతుంది జీవితంలో. కాబట్టి ఇటువంటి ఆత్మానుభూతి పొందడానికి నువ్వు చక్కగా మరి గురుముఖంగా ప్రయత్నం చెయ్యి. అట్లానే ఈ విరక్తి అనేది ప్రతి మానవుడు ఏదో టైంలో విరక్తి అనేది జరుగుతూ ఉంటుంది. విరక్తి అనేది అనుభవిస్తూనే ఉంటాడు. ఎప్పుడు అనుభవిస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు బాగా విరక్తి కలిగేదన్నమాట. అయితే నేను కోరేది, ఆ విరక్తి కలిగినప్పుడు మాత్రం దయచేసి జీవితాన్ని అంతం చేసుకోవద్దండి. జీవితాన్ని అంతం జీవితం చాలా గొప్పది. భగవంతుడు జీవితం చాలా గొప్పగా వరాన్ని ఇచ్చాడు మనకి. అటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఈ కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించండి. జీవితాన్ని ధైర్యంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. మానవుడు కాకపోతే ఎవరికంటే కష్టాలు వచ్చాయి? జంతువులు చూడండి, ప్రపంచంలో చక్కగా జీవిస్తున్నాయి. జంతువులు 80 లక్షల జీవరాశులు మానవుడి కంటే చక్కగా ధైర్యంగా జీవిస్తున్నాయి. ఎక్కడైనా జంతువులు ఆత్మహత్యలు చేసుకొని చూసారా? ఎక్కడైనా పక్షులు కానీ, జంతువులు కానీ చక్కగా జీవిస్తున్నాయి వాటికి. మానవుడే అనేక కష్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న. దయచేసి ఆత్మహత్యలు చేసుకోగాకండి. ఆత్మానుభూతి పొందడానికి ప్రయత్నం చేయండి. అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఈ కష్టాలన్నీ కూడా ముందుకు పయనించి నువ్వు చక్కని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆత్మానుభూతిలో ఆనందంగా జీవించడానికి, మోక్ష మార్గాన్ని పయనించడానికి, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.